చెప్పండి డిఫరెంట్ పారామీటర్స్ యూజ్డ్ ఇన్ ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్స్లో డిఫరెంట్ పారామీటర్స్ ఏదైతే యూజ్ చేస్తామో వాటన్నిటి గురించి కూడా నేను చాలా క్లియర్గా చెప్పాను. ఓకేనా? నెక్స్ట్ చూడండి సరే, సింపుల్గా ఒక స్ప్రింగ్ ఎలిమెంట్ తీసుకున్నాను. ఒక స్ప్రింగ్ ఎలిమెంట్ని దాని మీద అసలు దాని యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఇది ఒక స్ప్రింగ్ ఎలిమెంట్. ఆ స్ప్రింగ్ ఎలిమెంట్కి ఒక పర్టికులర్ మాస్ ఇచ్చాను. ఓకేనా? దీని యొక్క స్టిఫ్నెస్ కే, ఏదైతే స్ప్రింగ్ ఉందో దాని యొక్క స్టిఫ్నెస్ కే అనుకుంటాం. ఓకేనా? సో ఎప్పుడు కూడా ఇది డౌన్వర్డ్ డైరెక్షన్లోనే యాక్ట్ అవుతుంది. ఓకే. సో దీని యొక్క స్ప్రింగ్ యొక్క లెంత్ వచ్చేసి బిఫోర్ అప్లైయింగ్ లోడ్, ఈ లోడ్ లేకముందు ఉన్న లెంత్ వచ్చేసి ఎల్. ఆఫ్టర్ అప్లైయింగ్ సమ్ లోడ్ ఆన్ దిస్ పర్టికులర్ స్ప్రింగ్ మీద నేను కొంత లోడ్ అప్లై చేసినప్పుడు దాంట్లో ఉన్న స్ప్రింగ్లో ఉన్న బిహేవియర్లో ఉన్న చేంజెస్ వచ్చేసి డిస్ప్లేస్మెంట్. ఓకేనా? అసలు యాక్చువల్గా దీని యొక్క లోడ్స్ 1, లోడ్స్ 2. ఓకేనా? ఇది లోడ్ 1, లోడ్. ఓకేనా? సో నేను చూడండి ఒకసారి, ఫోర్స్ అనేది ఇప్పుడు దీంట్లో మనం బాగా అబ్జర్వ్ చేస్తే లోడ్ అప్లై పెంచే కొద్దీ దీంట్లో యూలో ఉన్న డిస్ప్లేస్మెంట్ పెరుగుతూ ఉంటుంది ఎప్పుడు. అంటే if the load increases, deflection, the displacement is also increases in spring. Spring లో ఉన్న డిస్ప్లేస్మెంట్ చేంజ్ ఇన్ లెంత్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని అలా రాయొచ్చండి, F is equal to F is directly proportional to U. That is F ని ప్రపోర్షనల్ గా రాయొచ్చు. F is proportional to U కింద రాయొచ్చు. ఓకేనా? సో దాన్ని ఈక్వల్ గా రాయాలంటే విత్ రెస్పెక్ట్ టు స్టిఫ్నెస్ ఇంటూ యూ కింద రాయొచ్చు. ఏంటంటే K is stiffness of the component, ఇది స్ప్రింగ్ కాన్స్టెంట్. ఓకేనా? అంటే దీన్నే ఏమంటే చెప్పే స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అని కూడా అనొచ్చు ఒకసారి. దట్ ఈస్ ఇంకా వెళ్ళే కొద్ది స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ కూడా వచ్చింది. F is equal to K కింద రాయొచ్చు. ఓకేనా? అకార్డింగ్ టు హుక్స్ లా మనం దీన్ని ఎలా రాయొచ్చు, సిగ్మా is equal to ఫోర్స్ ఉంది కాబట్టి స్ట్రెస్ కూడా ఉంటుంది. దాన్ని ఎలా రాయొచ్చు, సిగ్మా is equal to E into ఎప్సిలాన్ కింద రాయొచ్చు. ఓకేనా? సిగ్మా అంటే మనం ఏం రాయొచ్చు, ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. అలాగే ఇది ఈ ఎప్సిలాన్ ఎలా రాయొచ్చు, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ కింద రాయొచ్చు. సో ఇది అన్నింటిలోనూ మనం చూస్తే కనుక ఎఫ్ నుంచి పక్కన ఉంచితే కనుక F is equal to AE by L into epsilon. సో ఇక్కడ చూస్తే ఇట్ ఈస్ జస్ట్ లైక్ F is equal to K into U. K into U కింద ఉంది. అంటే ఇక్కడ మనం అలా రాయొచ్చు, ఇట్ ఈస్ సిమిలర్ టు F is equal to K into L కింద ఉంది. అంటే K is equal to ఏ రాయొచ్చు, K is equal to AE by L అని రాయొచ్చు. ఓకేనా? మళ్ళీ చెప్తాను, F is equal to మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. F is proportional to change in length. ఫోర్స్ ఎంత ఉంటే అంతే F అనుకోండి. F ఎంత ఉంటే డిఫ్లెక్షన్ కూడా అంతే ఉంటుంది. దీన్ని విత్ రెస్పెక్ట్ టు స్టిఫ్నెస్ లాగా రాయొచ్చు, K into U. F is equal to K into U. According to Hooke's law, sigma is equal to E into epsilon. That is, stress is directly proportional to strain. Stress ఎలా రాయొచ్చు, ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా కింద రాయొచ్చు, ఇంటూ E into strain ఎలా రాయొచ్చు, ఇందులో U by change in length, ఇది by change in length by original length L. సో దీంట్లో మళ్ళీ F ఇటువైపు నుంచి మిగిలిన అటువైపు పంపిస్తే అలా ఉంటుంది, AE by L into U. సో ఇది ఈ ఈక్వేషన్. అలాగే ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2. ఈ ఈక్వేషన్ 1, 2లో K అలా రాయొచ్చు, K is equal to AE by L కింద రాయొచ్చు. ఫ్రమ్
ఈక్వేషన్ నెంబర్ 1 and 2. ఓకేనా? ఇది సింపుల్ స్ప్రింగ్ ఎలిమెంట్. నెక్స్ట్ అలాగే ఒక సింపుల్ ఎలిమెంట్ తీసుకున్నాను. చూడండి ఒకసారి. ఒక స్ప్రింగ్ ఎలిమెంట్, 2 స్ప్రింగ్ ఎలిమెంట్ తీసుకున్నాను. సింపుల్గా ఒక స్ప్రింగ్ ఎలిమెంట్ తీసుకున్నాను. దీని యొక్క స్టిఫ్నెస్ K అనుకున్నాను. ఓకేనా? ఇది నోడ్ 1, ఇది నోడ్ 1, నోడ్ 2. దీని యొక్క నోడ్ నెంబరింగ్ 1 I అనుకున్నాను. దీని యొక్క నెంబరింగ్ J అనుకున్నాను. ఓకేనా? దీని మీద అప్లై చేసే ఫోర్స్ సో Fi అనుకున్నాను. దీని మీద అప్లై చేసే ఫోర్స్ Fj అనుకున్నాను. సో దీని అంతటిని మనం రాయొచ్చు అన్నమాట. ఎలా రాయొచ్చు? ఎలిమెంట్ ఇదంతా టోటల్ ఎలిమెంట్ 1, ఫస్ట్ ఎలిమెంట్. ఓకేనా? ఫస్ట్ ప్రాసెస్ ఎలా రాయొచ్చు? దీన్ని డిస్క్రిటైజేషన్ నోడ్స్ రాస్తే నోడ్స్ ఎన్ని ఉన్నాయి? I, J. ఫోర్సెస్ ఎన్ని ఉన్నాయి? Fi, Fj. ఓకేనా? స్టిఫ్నెస్ that is only K. K ఎలా రాయొచ్చు? K is equal to K minus K. సో సింపుల్గా అంతేనే కదా. సో ఇది యాక్చువల్గా స్ప్రింగ్ ఎలిమెంట్ తీసుకుంటే నోడ్ 1, నోడ్ 2, నోడ్ 1 I, నోడ్ 2 J. దీనికి నోడ్ 1 మీద 4 అప్లై అయ్యే ఫోర్స్ Fi, అలాగే నోడ్ J మీద అప్లై అయ్యే ఫోర్స్ Fj. సో మనం నోడ్స్ 1 to I. సో ఎలిమెంట్ ఏంటి? ఎలిమెంట్ కూడా రాయాలి. ఎలిమెంట్ అనేది 1 ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎలిమెంట్ అనుకోండి. ఫస్ట్ ఎలిమెంట్ నోడ్ ఏనాడు? I, J. ఓకేనా? ఎలిమెంట్ దీన్ని అంతా ఎలిమెంట్ని నోడ్స్ అవి ఇది నోడ్స్ ఇది నోడ్. ఎలిమెంట్ 1 it has nodes 1 and 2, J and I and J. ఓకేనా? ఇది సింగిల్ ఎలిమెంట్కి. ఇప్పుడు డబుల్ ఎలిమెంట్ చూడండి సార్. డబుల్ ఎలిమెంట్కి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డబుల్ ఎలిమెంట్, డబల్ స్ప్రింగ్, ఇదొక స్ప్రింగ్, ఇదొక స్ప్రింగ్, 2 స్ప్రింగ్స్ ఉన్నాయి. ఒక స్ప్రింగ్ దగ్గర ఫిక్స్ చేసింది. ఓకేనా? ఇది నోడ్ 1, ఒక స్ప్రింగ్ ఎలిమెంట్ దగ్గర ఒక ఎండ్ దగ్గర నేను దీన్ని ఫిక్స్ చేశాను అనుకున్నాను. ఓకేనా? దీన్ని ఏమనుకున్నాను? K1, దీన్ని K2 అనుకున్నాను. ఇప్పుడు నోడ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి సార్. ఇదొక నోడు 1, ఇదొక నోడు 2, ఇదొక నోడు 3. సార్ ఎలా తీసుకుంటారు సార్ అంటారు నోడు. మరి గుర్తుపెట్టుకోండి, ఎక్కడ క్రాస్ సెక్షన్ చేంజ్ అయినా, అంటే క్రాస్ సెక్షన్ చేంజ్ అవ్వడం అంటే ఇదొక ఎలిమెంటు, ఇదొక ఎలిమెంటు, ఇదొక ఎలిమెంట్, 3 ఎలిమెంట్లు ఉన్నాయి అనుకున్నాం. 1, 2, 3. ఇక్కడ ఎక్కడ ఎలిమెంట్ దట్ ఈస్ ఎప్పుడు క్రాస్ సెక్షన్ చేంజ్ అయినా, ఎక్కడ ఫోర్స్ అప్లై అయినా నోడ్స్ కింద తీసుకోవాలి. ఓకేనా? ఎక్కడ ఫిక్స్ చేసినా నోడ్ కింద తీసుకోవాలి. ఇప్పుడు చూడండి ఒకసారి నోడ్ కింద తీసుకున్నాను. చూడండి ఒకసారి. ఇక్కడ ఫిక్స్ చేసి ఉంది కాబట్టి ఇక్కడ ఒక నోడ్ తీసుకున్నాను. ఇక్కడ ఒక స్ప్రింగ్ ఉంది. స్ప్రింగ్ తర్వాత ఇంకో స్ప్రింగ్ అటాచ్ అవ్వడానికి ఇంకొక కనెక్టివిటీ ఉంది కాబట్టి స్ప్రింగ్ ఉంది కాబట్టి దాని అక్కడ ఉన్న నోడ్ 2 తీసుకున్నాను. ఓకేనా? ఈ ఎండ్ పాయింట్లో ఒక నోడ్ తీసుకున్నాను. నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎన్ని? ఫస్ట్ డిస్క్రిటైజేషన్. డిస్క్రిటైజేషన్ చేయండి. ఓకేనా? డిస్క్రిటైజేషన్ ఎలా చేస్తారు? ఎలా చేయొచ్చు చూడండి ఒకసారి. ఓకేనా? ఇది ఎలిమెంట్, నోడ్స్, అలాగే ఎలిమెంట్. ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్. ఫస్ట్ ఎలిమెంట్ ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ 1, 2 నోడ్స్ కింద. అలాగే సెకండ్ ఎలిమెంట్ 2, 3 నోడ్స్ కింద ఉంది. అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏమో 1, 2 మిడిల్లో ఉంది. సెకండ్ ఎలిమెంట్ ఏమో 2, 3 మిడిల్లో ఉంది. దీన్ని డిస్క్రిటైజేషన్ ప్రాసెస్ అంటారు.
ఓకేనా. నెక్స్ట్ ఫోర్సెస్ ఏం దీంట్లోనే మీరు ఫస్ట్ ఏమనొచ్చు, డిస్క్రెటైజేషన్ ఓకేనా. తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి స్టిఫ్నెసెస్ ఏమున్నాయి అంటే ఏమున్నాయి, K1 ఉంది, K1 ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి K1 ఏముంది, K1 మైనస్ K2 మైనస్ K1 మైనస్ K1 అలాగే సెకండ్ ఎలిమెంట్ K2 కి ఎలా రాయొచ్చు, K2 మైనస్ K2 మైనస్ K2 సెకండ్ ఎలిమెంట్ కాబట్టి ఓకేనా. ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ ఓకే సెకండ్ ఎలిమెంట్. ఇప్పుడు థర్డ్ వచ్చేసి గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ రాయాలి. ఫస్ట్ ఏమో డిస్క్రెటైజేషన్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏ నోట్స్ కింద ఉన్నదో రాయాలి, డిస్క్రెటైజేషన్ అంటారు దాన్ని. ఫస్ట్ ఎలిమెంట్ ఏమో 1 to 2 కింద ఓకేనా. సెకండ్ ఎలిమెంట్ 2 to 3 ఉంది, 2 to 3 కింద రాశారు. తర్వాత స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ రాశాను. స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ K1 is equal to K1 minus K1 మైనస్ K1 అలాగే స్టిఫ్నెస్ ఎందుకంటే రెండు స్ప్రింగ్లు ఉన్నాయి కాబట్టి రెండు స్టిఫ్నెస్ వస్తాయి గుర్తుపెట్టుకోండి ఓకేనా. దాని తర్వాత ఏంటి గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్. సో గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అంటే క్యాపిటల్ K is equal to K1 plus K2 ఓకేనా. సో K1 plus K2 ఎలా రాయొచ్చు, ఫస్ట్ ది K1 మైనస్ K1 అలాగే ప్లస్ సెకండ్ ఓకేనా. గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ రాయాలి ఓకేనా. 1 2 3 2 to 3 ఉంది ఓకే.